రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. కన్నడ హీరో దర్శన్ చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి న్యూస్ లో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. క్రైమ్ కథ కంటే దారుణంగా ఉందేమో అని అనిపిస్తుంది. అవునండి, చంపేంత దాకా వెళ్ళిపోయాడు. ఎలా సార్, అంటే అసలు వాస్తవ కోణాలు ఏంటి, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సో ముందుగా మనం యాక్టర్ గురించి కూడా రఫ్గా మాట్లాడుకోవాలనుకుంటే, ఈయన డిగ్రీ అయిన తర్వాత నార్మల్ ఒక కెమెరామ్యాన్ లాగా ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత టిక్ టాక్స్ అవి ఇవి చేసుకుంటూ కొంచెం ఫేమ్ సంపాదించాడు. తర్వాత సీరియల్స్లోకి వెళ్ళినట్టున్నాడు. ఆ తర్వాత క్రమంగా సినిమాల్లోకి వెళ్ళాడు. సినిమాల్లో నార్మల్గా ఫస్ట్ ఎంటర్ అయ్యాడు. తర్వాత ఒక స్టార్ లాగా ఎదిగాడు. ఆల్మోస్ట్ పునీత్ రాజ్ కుమార్ ఇచ్చేలాగా స్థాయి పెరిగింది. అండ్ ఫ్యాన్ బేస్, చాలా పెద్ద బేస్ ఫామ్ చేసుకున్నాడు. బేసిక్లీ ఈజ్ ఎ ప్రామినెంట్ కన్నడ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనం అనేక ఇంటర్వ్యూస్ చేస్తున్నాం ఉషా గారు. ఈ ఫేమ్ రాగానే చిన్న చిన్న తప్పులు చేస్తాం మొదలు పెడుతున్నారు. యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్ కానివ్వండి. అది వైరల్ అవుతుంది. అది వైరల్ అయినప్పుడు వాళ్ళు తప్పులు చేసినప్పుడు మనలాంటి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే, ఇందులో చట్టం ఏం చెప్తుంది అన్నది మనం అందరికీ చెప్పచ్చు. సో ఇందులో ఏమైందంటే, ఈ కేసులో ఈయన సహజంగా ఈ కొంచెం స్టార్ అయిన తర్వాత విజయలక్ష్మి అనే అమ్మాయి, ఆయన మరదలే, ఎక్కడో కలిశాడు. పెళ్ళిళ్ళలో అక్కడ ఇక్కడ చూస్తాం జరిగింది. అది కూడా లవ్ మ్యారేజే. విజయలక్ష్మి అనే అమ్మాయితో కూడా ఫస్ట్ మ్యారేజ్ ఆ అమ్మాయితో చేసుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా వెళ్తుంటే, ఇద్దరు పిల్లలు కూడా అనుకుంటా ఆయనకి. క్రమంగా వెళ్తూ ఉంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ ఈయన ఇంకొక అమ్మాయి పవిత్ర అనే ఆమెతోటి, ఆమె కూడా యాక్ట్రెస్ అనుకుంటారు. సో ఆమెతోటి మళ్ళీ ఈయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటాం జరిగింది. సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే, ఉన్న భార్యను సరిగ్గా చూడరు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి ఎంటర్ అవ్వగానే ఎవరైతే ఈ ఒరిజినల్ భార్య అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీళ్ళు మొగుళ్ళు టార్చర్ చూపిస్తారు, స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ రావాల్సినవన్నీ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఫుల్ఫిల్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్యతోటి చాలా అంటే చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు, చాలా హింస పెడతాం స్టార్ట్ చేస్తారు. ఆ క్రమంలోనే ఈ విజయలక్ష్మి అనే తన మొదటి భార్య ఈయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాం జరిగింది, గృహ హింస పెడతాం జరిగింది. ఈయన 14 రోజులు లోపలికి కూడా వెళ్తాం జరిగింది. కానీ 14 రోజుల తర్వాత కూడా వచ్చిన తర్వాత ఈయన మారలేదు. ఈయన వ్యవహారం అట్లనే నడుస్తూ ఉంది. ఈ పవిత్ర అనే ఆమెతోటి వ్యవహారం అలాగే నడుస్తుంది. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, ఈయన స్టార్ అయ్యాడని. ఈయనకి ఫ్యాన్ బేస్ కూడా బాగా ఫామ్ అయింది. ఈయనకి ఫ్యాన్ బేస్ ఎంత ఫాలో అయిపోయిందంటే, ఈయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి వెళ్ళినా కూడా భరించలేని పరిస్థితిలో ఆ ఫ్యాన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మన దగ్గర చూస్తాం కదా, చాలామంది స్టార్స్ ఉన్నారు, పేర్లు చెప్పలేం, కానీ వాళ్ళు ఏ చిన్న అడుగు వేసినా కూడా ఫ్యాన్స్ కరెక్టా రాంగా జడ్జిమెంటల్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఏమైంది అంటే, ఈ దర్శన్ యాక్టర్ పరిస్థితుల్లో అలాగే ఒక ఫ్యాన్ రేణుకాస్వామి అనే, అంటే అబ్బాయి, రేణుకాస్వామి అంటే అమ్మాయి కాదు, రేణుకాస్వామి అనే ఒక అబ్బాయి, ఒక మేల్ ఫ్యాన్ కంటిన్యూస్గా పోస్టులు పెడతాం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, మీరు ఈమెతో అఫేర్ పెట్టుకుంటాం కరెక్ట్ కాదు, మీరు ఫస్ట్ భార్యతోనే ఉండాలి, మీ ఫ్యాన్స్ మేమందరము, మా మనోభావాలు హట్ అవుతున్నాయి, మిమ్మల్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది ఏంటంటే, స్క్రీన్ మీద ఎలా ఉంటే మనిషి అలాగే బయట కూడా ఉంటారు అని భావిస్తారు ఎవరు, ఫ్యాన్స్. అది చాలా రాంగ్. అది స్క్రీన్ మీద చేసేది ఏంటి, యాక్టింగ్లు, పర్ఫార్మెన్స్లు. ఒరిజినల్ లైఫ్ అన్నది తర్వాత తెలుస్తుంది. ఒరిజినల్ హీరోలు వేరు, స్క్రీన్ పైన హీరోలు వేరు. సో ఏమైంది, ఈయన పోస్ట్ పెడతాం జరిగింది. ఏమని, మీరు మా ఒరిజినల్ హీరో, మీ దగ్గర నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇవి మాకు నచ్చట్లేదు అని చెప్పి, మళ్ళీ పవిత్ర గురించి కూడా మీరు వదిలేయండి. పవిత్ర పెట్టిన పోస్టుల కింద కూడా కామెంట్స్ పెట్టారని వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడే స్టార్ట్ అయింది ఉషా గారు పోస్టులు. మీరు చాలా కరెక్ట్ పాయింట్ తీస్తారు. ఈ పవిత్ర అనే ఆమె ఈయనతో పాటు దిగిన ఫోటోలు అవి పెట్టుకొని వైరల్ చేసుకుంటూ ఉంది. మేము రిలేషన్లో ఉన్నామని డైరెక్ట్గా విజయలక్ష్మి గారిని కూడా ప్రవోక్ చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా మనం వింటూ ఉన్నాము. ఎప్పటికప్పుడు ఆయనతో దిగిన ఫొటోస్ కావచ్చు, ఆయన బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన ఫొటోస్ కావచ్చు పెట్టి, మేము కలిసే ఉన్నాం, ఇంకా కలుస్తూనే ఉంటాం ఇలా అని పెట్టినట్టు కూడా మనం విన్నాము. కరెక్ట్. ఇది ఎందుకు పెట్టారు అంటే, ఈయన డైవర్స్ అప్లై చేశాడు. ఎవరు, దర్శన్ అనే వ్యక్తి డైవర్స్ అప్లై చేశాడు. ఆమె డైవర్స్ ఇవ్వట్లేదు. ఈ చట్టంలో ఇది కూడా ఉంది, డైవర్స్ అప్లై చేయగానే ఇచ్చేయక్కర్లేదు. డైవర్స్ అప్లై చేసినప్పుడు రీజన్ చూపించాలి. కారణాలు లేకుండా డైవర్స్లు అప్లై చేస్తే రావు, గల కారణాలు చూపించాలి.
ఓకే. కారణాల్లో నాకు ఈ మధ్య వేరే వాళ్ళు నచ్చుతున్నారు, నాకు డైవర్స్ కావాలంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య ఒకటే ఉండాలి. ఓకే. ఆ భార్య తప్పులేమీ లేకుండా మీరు వదిలేస్తానంటే అంత ఈజీగా కోర్టులు కూడా డైవర్స్‌లు ఇవ్వవు. సో, ఈ విజయలక్ష్మి అనే అమ్మాయి వైపు తప్పు లేదు కాబట్టి డైవర్స్ అంత ఈజీగా రావట్లేదు. సో, ఏళ్ల తరబడి డైవర్స్ నడుస్తుంది కానీ డైవర్స్ మాత్రం ఆమె ఒప్పుకోలేదు కాబట్టి, ఆమె వైపు తప్పులేమీ లేవు కాబట్టి కోర్టు డైవర్స్ ఇవ్వకుండా ప్రొలాంగ్ అంటే ఇలా చేస్తుంది. పోస్టులు పెట్టి మానసికంగా హింసిస్తే తనంతట తాను వదిలేసి వెళ్ళిపోతుందనేది ఒక రకంగా దట్ మనం ఈస్ ద చూడొచ్చా? లాజిక్ కదా ఉషా గారు. ఇప్పుడు ఆ పోస్టులు పెట్టి ఆమంతటా ఆమెకే విరక్తి కలిగి ఓకే నాకు సరే నాకు ఇంక ఈ రిలేషన్ వద్దు అని డైవర్స్ ఇచ్చేసే స్టేజ్కి తీసుకెళ్దామని పాపం ఈ పవిత్ర ట్రై చేసింది. కానీ ఆమె విజయలక్ష్మి చాలా గట్టిగా ఉందమ్మా, ఆమె నేను డైవర్స్ ఇవ్వనంటే ఇవ్వను అనేసి అది ఏళ్ల తరబడి సాగుతూ ఉంది. ఆ మధ్యలో ఈ ఫ్యాన్ రేణుకా స్వామి అనే ఫ్యాను ఓకే కంటిన్యూగా పోస్టులు ఒకసారి 2 సార్లు వీళ్ళ ఫ్యాన్స్ కూడా వెళ్ళి విజ్ఞప్తి చేస్తాం జరిగింది ఆయనకి, ఆ ఫ్యాన్కి. ఈ ఫ్యాన్స్కి ఒక లీడర్ ఉంటాడు కదా మళ్ళీ, ఆ లీడర్కి ఈయన చెప్తాం జరిగింది దర్శన్ వెళ్ళి ఆయనకు చెప్పు అని. చెప్పినా కూడా వినకుండా ఆయన పెడుతూ ఉంటే ఆయనను ఒకరోజు ఈయన తీసుకొచ్చి వీళ్ళ మనుషులు దర్శన్ అనే వ్యక్తి మనుషులు తీసుకొచ్చి బెంగళూరులో ఒక గోదాంలోనో ఎక్కడో ఒక ప్లేస్లో నిర్బంధించి బాగా కొట్టి తల మీద బలమైన ఆయుధంతో కొట్టేసరికి ఆయన చనిపోయాడు. చనిపోయేసరికి ఆయనను తీసుకెళ్ళి ఒక మురుక్కాలలో వేస్తారు. సో ఐ థింక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ స్మెల్ వస్తాం వల్ల ఆ బాడీ అక్కడ ఉన్నట్టు గుర్తించారు. గుర్తించిన తర్వాత ఆబ్వియస్లీ అది మర్డర్ కేసు కిందకి లెక్క అవుతుంది. ఈజ్ అండర్ కస్టడీ ఐ బిలీవ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో ఇప్పుడు మనం ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉందండి. ఒకటి, ఒక మనిషి మన హిందూ సాంప్రదాయంలో ఒక పెళ్లి చేసుకున్న తర్వాత కట్టుబాట్లకి ఉండాలి. 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటానికి కుదరదు. ఒకవేళ 2, 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకుంటే మొదటిది డైవర్స్ ఇవ్వాలి, ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవచ్చు. మొదటిది డైవర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే అది బైగమీ, దాన్ని బైగమీ అంటారు. దానికి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే. చాలామంది నా దగ్గర క్లయింట్స్ వచ్చిన వాళ్ళు మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడండి అని చెప్తారు ఈజీగా. అది చాలా పెద్ద క్రైమ్. అది మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే అది బైగమీ కింద 10 ఏళ్ళు ఆయనకు జైలుకు పంపించచ్చు. సో ఇట్లాంటివి జరగకూడదు. మోస్ట్ అన్ఫార్చునేట్లీ అందులో దర్శన్ అంత పాపులర్ హీరో సార్, గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎంతో మంది అభిమానుల ప్రేమని కావచ్చు గౌరవాన్ని కావచ్చు సంపాదించుకుని ఉన్నారు. ఇలా ఇల్లీగల్ అఫేర్ పెట్టుకొని అది సోషల్ మీడియాలో అటు ఆ అమ్మాయి ఇటు ఈ అమ్మాయి పోస్టుల మీద పోస్టులు ఒకరినొకరిని ప్రవోక్ చేసుకునే విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంటే అంటే ఆ గౌరవం ఇచ్చిన ఫ్యాన్స్ని ఏమనుకోవాలి, లేదంటే అంతలా సినిమాలను ఆడిస్తూ వాళ్ళని ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళిన ఫ్యాన్స్ని ఏమనుకోవాలి? అంటే అంత ఈజీ అయిపోయిందా వీళ్ళకి స్టేటస్ అనేది? ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ కావచ్చు, లేదంటే వేరే అక్రమ సంబంధాలు ఏదైతే వెళ్ళిపోతూ ఉంటుంటారో. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళిపోయారు, ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి, ఆ విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యుయేషన్స్ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందో కూడా తెలియదు. ఎలా చూడాలి లా ప్రకారం మనం చూసుకుంటే? వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఏమైనా ఉంటుందంటారా? ఎవరైతే వైఫ్స్ ఉంటూ ఉంటారో వాళ్ళ కోసం అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా అండి. ఇందాక మనం అదే మాట్లాడుకున్నాము. ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటాను, నువ్వేం చేస్తావో చేసుకో అంటే ఇమీడియట్గా మాలాంటి అడ్వకేట్స్ని సంప్రదించాలి. వాళ్ళకి ఇమీడియట్గా మనం నోటీస్ పెట్టి అది క్రిమినల్ కేసు కింద మనం బుక్ చేయొచ్చు. అది బైగమి కిందకు వస్తుంది. బైగమి అంటే దానికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. నేను ఇందాకే అన్నాను మీకు మరి ఈ అమ్మాయి ఎవరైతే పవిత్ర ఉందో ఆల్రెడీ పెళ్ళైందని తెలుసు, తను డివోర్స్ తీసుకోలేదని కూడా తెలుసు, 2 పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. తను కూడా ఈ రిలేషన్లోకి వచ్చి సోషల్ మీడియాలో ప్రవోక్ చేసే విధంగా పోస్టులు పెట్టి మనస్తాపానికి గురయ్యేలా చేస్తుంది అంటే తనకు సంబంధించి కూడా లీగల్గా ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చా విజయలక్ష్మి? ఎస్ ఐపీసీ సెక్షన్స్లో మీకు ప్రొవోకింగ్కి, స్టాకింగ్కి, ఎక్స్టార్షన్కి, డిఫమేషన్కి, బ్లాక్మెయిలింగ్కి ప్రతి దానికి ఒక సెక్షన్ ఉంటుంది ఉషా గారు. ఇప్పుడు ఈమె చేసింది ఏంటి అంటే సోషల్ మీడియాలో ప్రొవోకింగ్. ఓకే, సోషల్ మీడియాలో ఈమె ఎవరైతే మొదటి భార్య విజయలక్ష్మి ఉన్నారో తన భర్తతోటి ఫోటోలు పెట్టి ఈమెని ప్రొవోక్ చేస్తూ డిఫేమ్ చేసినట్టు ఈమెని. ఓకే, సో ఖచ్చితంగా ఆమె మీద విజయలక్ష్మి డిఫమేషన్ కేసు పెట్టచ్చు. ఎక్స్టార్షను, బ్లాక్మెయిలింగు, ప్రొవోకింగు, ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఎవరి మీద, పవిత్ర మీద ఖచ్చితంగా పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ పెట్టాలి. ఓకే, తనకి లీగల్గా అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తే తనకి నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఖచ్చితంగా మీరు ఆమె మీద ప్రొవోకింగ్, ఎక్స్టార్షన్, బ్లాక్మెయిలింగ్, డిఫమేషన్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టచ్చు. సోషల్ మీడియాలో డిఫేమ్ చేసిన కేసెస్ చాలా బుక్ అయినాయి, పనిష్మెంట్స్ పడిన రోజులు ఉన్నాయి. ఈ మధ్య ఏది జరిగినా కూడా సోషల్ మీడియా మీద నడుస్తుంది. డైరెక్ట్ దొంగతనాలు లేవు, అన్ని సైబర్ క్రైమే అవుతుంది. అలాగే డైరెక్ట్గా ఫోన్లు చేసి తిడతాలు లేవు, సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు. సో ప్రతిదీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అవుతుంది కాబట్టి మనకి ఈ సెక్షన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా అప్లై అవుతాయి. ఖచ్చితంగా ఈమె ఆ కేసు పవిత్ర మీద వేయచ్చు.
ఫ్యాన్స్ వైజ్గా మనం చూసుకుంటే అతిగా ప్రేమించడం, అతిగా గౌరవించడం కూడా ఇవాళ అబ్బాయి చావుకి గురైందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం కామన్ సెన్స్ పెట్టి మాట్లాడితే ఫ్యాన్స్ కూడా ఎంతవరకు వాళ్ళ యాక్టింగ్ని అప్రిషియేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు బయట ఏమైనా అతిగా పర్సనల్ లైఫ్ ని కూడా ఓన్ చేసేసుకొని వాటిపైనే పని చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాలే పోతూ ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, భార్యాభర్తల మధ్యలో ఈయన ఎందుకు డైవర్ట్ అయ్యాడో, లేదా ఈయన కావాలని డైవర్ట్ అయ్యాడో, ఎన్నో వందల రీజన్స్ ఉంటాయి. ఆగాలి. ఫ్యాన్స్ ఫోటోల్లో చూడగానే అట్లాంటి కమెంట్స్ పెట్టి మనోభావాలు, ఆ అమ్మాయిదో లేకపోతే ఈయనదో మనోభావాలు దెబ్బతీస్తాం, లేకపోతే ఈయన రెచ్చగొట్టినట్టు అయినది. ఈయనని రెచ్చగొట్టి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎవరు? రేణుకా స్వామి అనే పర్సన్. ఈయనని రెచ్చగొడతాం ఎందుకు, ఈయన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం ఎందుకు? మీ పర్సనల్ లైఫ్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యాక్టర్స్ ఒకవేళ అలాంటి తప్పు పనులు చేస్తే వాళ్ళని అన్ఫాలో కాండి. అంతేగాని వాళ్ళని ఫాలో అవుతున్నారు అనుకోండి, యూ అన్ఫాలో దెమ్. అంతేగాని యాక్టర్ని మీరు ఫోర్స్ చేసి మీరు ఇలా ఉండాలి అని చెప్పే హక్కు కూడా మీకు లేదు. నార్మల్గా చాలామంది హీరోస్ ఫ్యాన్స్ తోటి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మనం స్టేజ్ల మీద చూస్తుంటాం కదా, కొంతమంది కొడుతూ ఉంటారు, కొంతమంది అరుస్తూ ఉంటారు. కొట్టిన రోజులు కూడా ఉన్నాయి, హీరోలు ఫ్యాన్స్ని కొట్టిన రోజులు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద స్టార్స్. ఎందుకు అంటే వాళ్ళు శృతి మించుతారు. శృతి మించి మీదకి వచ్చి పడిపోతాము, లేకపోతే లాగేస్తాము, ఇట్లాంటివి. లేకపోతే అతి ప్రేమ, అది తగ్గించుకోవాలి ఫ్యాన్స్ కూడా. వాళ్ళకి ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. ప్రతి దాంట్లో దూరిపోయి మీకు పని పాట లేకుండా ప్రతి దాంట్లో దూరిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తే ఇలాంటి జరిగే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి హెచ్చరించాలి మనము. మీరు అన్నట్టుగానే ఎంతవరకు ఆదరించాలి అంతవరకు ఆదరించాలి, లేదు అంటే అన్ఫాలో చేయడం ఒకటే ఆప్షన్ తప్ప మనం పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి జడ్జ్ చేసే ఛాన్స్ కావచ్చు ఎవరికైనా అది లేదా, రైట్ లేదని చెప్పుకోవచ్చు. కరెక్ట్. అందులో ఇంకోటి ఏంటంటే, ఒకసారి సెలబ్రిటీ అయిన తర్వాతనే వాళ్ళ అసలు స్వరూపాలు బయటపడతాయి. ఒక మనిషి ఎంత ఎదుగుతాడో ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్తారు కదా. సో ఇక్కడ ఎదిగిన కొద్దీ ఎగిరే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు టపటప. ఎదిగిన తర్వాత కూడా అలాగే ఆ స్థాయిలోనే ఉండాలంటే అది ఈజీ కాదు. అది చాలా కొంతమందికే సాధ్యమవుతుంది. మనం చూస్తున్నాము, మెగాస్టార్ లాంటి వాళ్ళు ఎవరో కొంతమందికి అవి సాధ్యాలు అవుతాయి. మిగతా వాళ్ళకి కూడా ఫాలో అవ్వాలి. అలాంటి వాళ్ళని ఫాలో అయ్యి ఎదిగిన కొద్దీ ఒదిగుంటే అందరికీ బాగుంటుంది. సమాజంలో ఒక మంచి సమాచారం ఇచ్చినట్టు అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈయనకి డివోర్స్ తీసుకోకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఒకటి కనిపిస్తుంది, అండ్ ఇప్పుడు హత్య కేసు ఒకటి కనిపిస్తుంది. ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఇది సెక్షన్ 300, 302 ప్రకారం మర్డర్ కేసు, నో డౌట్. ఓకే, ఈయన డెఫినెట్గా ఈయనకి లైఫ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. 14 ఏళ్ళు ప్లస్సే పడే ఛాన్సెస్ ఉంటాయి ఈయనకి. అది కాకుండా ఈమె డైవర్స్ కేసు ఏదైతే వేసిందో అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే నడుస్తుంటుంది. ఈయన లోపల ఉంటాడు కాబట్టి పెద్ద వాదిస్తానికి కూడా ఉండదు. దట్ విల్ కీప్ గోయింగ్. ఈయనకి ఏంటి అంటే బేసిక్గా ఈయన లైఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసాడు. ఇంక ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతామన్నది చాలా అంటే చాలా కష్టమైన, ఇంపాసిబుల్ అనను. మనుషులు మారచ్చు, కానీ ఈయనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ కంప్లీట్లీ బికెమ్ ఏ జీరో ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆవేశం, అత్యుత్సాహం, తప్పుడు మార్గంలో వెళ్తాం. దీనివల్ల అదైంది. పెళ్ళిళ్ళు, సెకండ్ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అన్నట్ల. ఫస్ట్ పెళ్ళాం బాగోకపోతే ఖచ్చితంగా కోర్టు నొప్పించి డైవర్స్ తీసుకొని సెకండ్ పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ భార్య బాగుండగా ఆమెను వదిలేయాలి అనుకుంటే ఆమెను మళ్ళీ ఒప్పించి కోర్టులో అట్లీస్ట్ నెగ్గే వరకు ఆగి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితం సక్రమ మార్గంలో వెళ్ళేది మీరే మీ అంతటి మీరు పాడు చేసుకుంటే దాన్ని దేవుడు కూడా కాపాడలేరు అన్నది ఇది ప్రూవ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.